నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో సంతానలేమికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అండ్ దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ గ్రీష్మ గారు ఫ్రమ్ 39 హాస్పిటల్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అంటేనే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ భయపడుతున్నారు గ్యామెట్స్ మిక్సప్స్ జరుగుతున్నాయి అని చెప్పి అండ్ వాటి గురించి అండ్ మిక్సప్స్ జరగకుండా 39 ఎటువంటి కేర్ తీసుకుంటోంది సో అంటే ఇప్పుడు మనం ఈ రీసెంట్గా అంటే చాలా ఇవి చూసాం మనము ఘటనల వెలుగులోకి ఐవీఎఫ్ మిక్సప్స్ సో మనకి ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్కి రావాలంటే కూడా కొంతమంది భయపడుతున్నారు అనమాట అంటే గ్యామెట్ మిక్సప్ జరుగుతుందేమో అని చెప్పేసి సో మనకి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అంటే మనం కపుల్కి వాళ్ళ డిఎన్ఏనే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ స్పర్మ్ వాళ్ళ ఎగ్గే అనమాట సో మనకి 39లో ఏంటి వీఆర్ 100% షూర్ అనమాట కపుల్ వచ్చినప్పుడు వాళ్ళ గ్యామీట్సే వాళ్ళకి 100% మనం ఇవ్వడం జరుగుతుంది సో ఎట్లా మనం షూర్ చేసుకుంటాము వాళ్ళ గ్యామీట్సే అంటే మన దగ్గర ఒక స్పెసిఫిక్ లేటెస్ట్ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉందన్నమాట దీన్ని ఏమంటారు అంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని అంటారనమాట ఇదేంటి అంటే మనకి ఎట్లయితే ఒక ఐటెం కొనుక్కున్నప్పుడు ఒక బార్ కోడ్ ట్యాగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనము ఒక కపుల్కి ఆ బార్ కోడ్తో కూడిన ఒక చిన్న చిప్ లాంటిది ఇస్తామన్నమాట క్రెడిట్ కార్డ్ సైజులో ఉండేది ఆర్ఐ విట్నెస్ కార్డ్ అంటారు దాంతో పాటుగా మనం ఎప్పుడైతే కపుల్ మనం ఐవీఎఫ్ ప్రాసెస్కి వస్తారో వాళ్ళ ఎగ్స్ కలెక్ట్ చేసే ఆ చిన్న ప్లాస్టిక్ అవి ఏవైతే ఉంటాయో వాళ్ళవి దాన్ని ట్యాగ్ చేయడం జరుగుతుందన్నమాట ఆ ఎగ్స్ కలెక్ట్ చేసే ఆ చిన్న చిన్న ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏవైతే ఉంటాయో సో అది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ట్యాగ్ చేయడం చేస్తామన్నమాట అట్లాగే మనం 7 కలెక్ట్ చేసే కంటైనర్ ఎగ్ కంటైనర్స్కి కూడా సో అట్లా అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిప్ లాంటి దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ వాళ్ళ ఎగ్స్ స్పర్మ్స్ వాటన్నిటి మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది ఒక యూనిట్ అనమాట సో మనము అది కాకుండా ఇప్పుడు వేరే స్పర్మ్ వేరే ఎగ్ పొరపాటున ఏమన్నా ఉన్నా ఇక్సీ చేయాలనుకున్నా మనకు అదంతా ఆల్రెడీ ట్యాగ్ అయిపోతుంది కాబట్టి మనకి వెంటనే అలామ్ అనేది వస్తుందన్నమాట సో 100% వాళ్ళ స్పర్మ్ వాళ్ళ ఎగ్ ఉన్నప్పుడే మనం ఇక్సీ అనేది చేయగలుగుతాం అట్లాగే వాళ్ళ ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసేటప్పుడు కూడా మనం ఒక చిన్న అదే సేమ్ క్యూఆర్ కోడ్ని పెట్టేసి ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు 100% ష్యూర్ అనేది ఉండొచ్చు అంటే మనకి ఇట్లా నిద్రపోయినప్పుడు కూడా ఆ షూరిటీ అనేది అంటే ఒక చిన్న స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు అంటే దే కెన్ బి 100% ష్యూర్ మనం అంటే కంపల్సరీగా ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్తో మాత్రమే మనం ప్రాసెస్ అనేది వాళ్ళ బేబీస్ని మాత్రమే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా చేయడం జరుగుతుంది సో వాళ్ళ ఈ క్యూఆర్ కోడ్ ఉన్న కార్డ్ అనేది మనము ఇట్లా మనం పికప్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట మనకి ఒక క్లారిఫికేషన్ కోసం గ్యామిట్ మిక్సప్ అనేది అవాయిడ్ చేయడానికి 100%. అండ్ మ్యామ్ ఆర్ఐ విట్నెస్ అనేది అసలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అండ్ ఇది వేరే కంట్రీస్లో ఎలా వర్క్ చేస్తోంది అండ్ మనం ఈ 39 హాస్పిటల్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ మనకు ఒక 3.5 years నుంచి 39లో అందుబాటులోకి వచ్చిందండి అంటే ఇది మనం వేరే కంట్రీస్లో అయితే మనం ముందు నుంచి చూస్తున్నాం అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఇంతకుముందు ఏంటి అంటే మనకి డబుల్ విట్నెస్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట అంటే మనుషులే ఆల్మోస్ట్ డబుల్ చెక్కింగ్ అనమాట వీళ్ళ గ్యామిట్స్ ఏనా కాదా అని చెక్ చేసుకునేవాళ్ళు సో దీనివల్ల కూడా మనకి హ్యూమన్ ఎర్రర్స్ అనేది ఎంతో కొంత మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి మనకి ఇది ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేది ఈ సిస్టమ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ కాబట్టి దీని ద్వారా ఏంటి అంటే మనకి 100% వీ క్యాన్ బి షూర్ అనమాట సో ఆ క్యూఆర్ కోడ్ కనుక ట్యాగ్డ్ కోడ్ అనేది లేకపోతే మనకి వెంటనే అలామ్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకు వెంటనే అర్థమైపోతుంది సో ఇక్కడ వేరేది కూడా ఏదో ఉంది అని చెప్పేసి మనకి అండ్ రీసెంట్ సర్వేస్ ప్రకారంగా చూసుకున్న ఐవీఎఫ్స్ మల్టిపుల్ ఐవీఎఫ్స్ చేసుకున్నా కూడా ఫెయిల్ అవుతున్నాయి అని అంటున్నారు అసలు మల్టిపుల్ ఐవీఎఫ్స్ ఫెయిల్ అవడానికి గల రీజన్ ఏంటి అండ్ ఆ తర్వాత ప్రొసీజర్ ఏముంటుంది కపుల్స్కి సో ఇప్పుడు మనము రీసెంట్గా ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తున్నాం అనమాట అంటే మనం చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఈ 1-2 yearsలోనే నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ అనేవి ట్రిపుల్ అయిపోయినాయి అనమాట దీనివల్ల ఏంటి కాంపిటీటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది వచ్చేసి అంటే కొంచెం తక్కువ అమౌంట్స్కే ఆల్మోస్ట్ మనం 40,000 50,000కే ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లా సో మనం ఎప్పుడైనా ఒక ఐవీఎఫ్ క్లినిక్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే అది
స్టాండర్డ్ అనేది ఉందా లేదా, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అనేది కూడా అది అంటే మనకి గుండె ఎలా ఎంత ఇంపార్టెంటో మనకు ఒక ఐవీఎఫ్ క్లినిక్కి ల్యాబ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో అది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ అయి ఉండాలన్నమాట. అంటే అన్ని లేటెస్ట్ ఇవి అంటే ఇంక్యుబేటర్స్ కానీ, మనకి లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్స్ కానీ, మనకు ఒక క్లీన్ ఎయిర్ యూనిట్ కానీ, అవన్నీ అనేది లేటెస్ట్ అందుబాటులోకి ఉండాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనకి కంటామినేటెడ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో అట్లా ఉందా లేదా. నెక్స్ట్ క్లినీషియన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ క్లినీషియన్తో చేయించుకుంటున్నామా, అట్లాగే మనకి ఎంబ్రియాలజిస్ట్ అనమాట, ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారా ల్యాబ్లో. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా లేదు వాళ్ళు ఏదో చీప్గా చేస్తున్నారు అంటే చీప్లో చేస్తున్నారు అట్లా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్ అవన్నీ కూడా మనకి తెలియదు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు మనకి, అంటే చీప్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు. సో అట్లా మనం అంటే కొంచెం తక్కువ డబ్బులో తొందరగా రిజల్ట్ వస్తుంది అని వెళ్ళినప్పుడు కూడా మనం ఏది చూసుకోకుండా వెళ్తే కూడా మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్కి దారి తీయొచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ ల్యాబ్ సెలెక్షన్, సో క్లినీషియన్, ఎంబ్రియాలజిస్ట్ ఇవన్నీ చూసుకొని మనం ఎప్పుడైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీటిలో ఏంటి అంటే మనం తీసుకునే ఇంజెక్షన్స్ ఇవన్నీ క్వాలిటీ ఉండడము, ఎందుకంటే ఇవన్నీ మనకి క్వాలిటీ ఉంటేనే ల్యాబ్ క్వాలిటీ, ఇంజెక్షన్స్ క్వాలిటీ, ఎక్స్పర్టైజ్ ఇవన్నీ ఉన్నప్పుడే మనకి బెస్ట్ ఎంబ్రియోస్ రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం బెస్ట్ ఎంబ్రియోస్ అనేవి మనం ఇంప్లాంట్ చేయించుకుంటామో మన సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనం ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అనేది అవాయిడ్ చేయడానికి మనకి ఇంపార్టెంట్. మల్టిపుల్ ఐవీఎఫ్స్ చేయించుకున్న తర్వాత కూడా సెల్ఫ్ ఐవీఎఫ్కి స్కోప్ ఉంటుందా? డెఫినెట్గా అండి. అంటే మనం మన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కూడా చూస్తాం కదా. సో బయట వేరే క్లినిక్స్లో చేయించుకొని కొంతమంది Day 3 చేయించుకుంటారు. అసలు కొంతమందికి అసలు తెలియదు అసలు ఏం చేయించుకుంటున్నారు, అంటే ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, అసలు వాళ్ళు Day 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా, అసలు వాళ్ళకు ఒక ఐడియా అనేది కూడా ఏది ఉండదన్నమాట. సో మనం ఫస్ట్ ఒక ఐవీఎఫ్ చేయించుకుంటున్నప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో మనకి ఎన్ని ఎగ్స్ ఇవన్నీ అంటే ఒక డిశ్చార్జ్ సమ్మరీ కానీ మనకు ఒక రిటర్న్ షీట్ అనేది కానీ ఉండాలన్నమాట. మనకి తెలియాలి మనం ఏం చేయించుకుంటున్నాము అనేది. సో అట్లా మనకి అంటే ఏం తెలియకుండా ఏదో ఒకటి పెట్టించుకొని అట్లా చూస్తూ ఉంటాం. సో ఐవీఎఫ్ మనకి ఫెయిల్ అయింది అని వస్తూ ఉంటారనమాట. అట్లా 1 or 2 ఐవీఎఫ్ ఫెయిల్యూర్, కొన్నిసార్లు 3 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఇట్లా కూడా చూస్తాం. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక డీటెయిల్డ్ హిస్టరీ అనేది తీసుకొని వాళ్ళ దగ్గర అసలు మనకి ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకొని, అట్లాగే మనకి హస్బెండ్ స్పర్మ్, వేరే డిఎఫ్ఐ ఇట్లాంటివన్నీ చూసుకొని ఆ తర్వాత మనకి అవసరమైతే కపుల్ క్యారియోటైపింగ్ అనేవి చేయించుకొని సో ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే వాళ్ళకి మన మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయినా కానీ సో అన్నీ బాగుంటే, అంటే వాళ్ళ క్యారియోటైపింగ్ కానీ అన్నీ బాగుంటే మళ్ళీ వాళ్ళ గ్యామిట్స్ తోటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ హై ఉంటుంది. సో మన దగ్గర చూస్తాం బయట మనకి 2-3 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్తో ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చి సక్సెస్తో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనగానే డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నది డోనర్కి వెళ్ళండి, డోనర్ని చూస్ చేసుకుంటున్నారు. అసలు ఈ డోనర్ కాన్సెప్ట్ ఓకే కరెక్టేనా? అండ్ ఈ అలాంటి బిఫోర్ దట్ ఇందులోనే ఐవీఎఫ్ఏ సక్సెస్ అయ్యే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? సో ఇప్పుడు అంటే చాలామంది మనం వింటూ ఉంటామన్నమాట, అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే వెంటనే డోనార్కి వెళ్ళండి అని. సో ఇది కరెక్ట్ కాదు. మనం ఏంటి అంటే ఫస్ట్ కపుల్కి ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. సో అంటే మన అసలు రీజన్ ఏమై ఉండొచ్చు మన ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి, సో ఏమన్నా పాలిప్ ఏమన్నా ఉందా, సో ఇంకా వేరే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, సో సెప్టమ్ లాంటిది ఏమన్నా ఉందా, సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా అసెస్ చేసుకొని అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, సో కొన్నిసార్లు వాళ్ళ థైరాయిడ్స్ కానీ వాళ్ళ ఈ హార్మోన్స్ కానీ ఇవన్నీ చూసుకొని అన్నీ నార్మల్గా అంటే నార్మల్సీకి తెచ్చుకొని మనం అట్లా కూడా అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు, లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఏవో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి అవి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, సో దానివల్ల కూడా మనకి ఇంకా అంటే వాళ్ళ గ్యామిట్స్ యూజ్ చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లంకి దారి తీయొచ్చు అనుకున్నప్పుడు మనం డోనార్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. మనకి అట్లాగే హస్బెండ్ స్పర్మ్ అనేది చూసుకున్నట్టయితే స్పర్మ్ అనేది అసలు నిల్గా ఉంది, మనం ఎంత మైక్రో టీసీ ఇట్లాంటివి చేసినా కూడా స్పర్మ్ రిట్రీవల్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు అట్లా మైక్రో టీసీ అట్లా చేయించుకున్నారు, అయినా కూడా వాళ్ళకి ఇట్లా అంటే మనకి స్పర్మ్ అనేది రాలేదు. సో అట్లా అంటే
మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లా డోనార్ అనే ఆప్షన్ ఉంది అని చెప్తాం. అంతేగాని ఎప్పుడు కూడా కపుల్ని ఫోర్స్ అనేది చేయడం జరగదు. వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ మనం ఇది చెప్పిన తర్వాత ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అనేవి మనం కపుల్కే ఇస్తామన్నమాట. సో మీ గ్యామిట్స్ ద్వారా వెళ్తే మనకి సక్సెస్ ఇంత ఉంటుంది, లేదు మనం థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటే వేరే గ్యామిట్స్, వేరే ఎగ్ కానీ వేరే స్పర్మ్ కానీ తీసుకొని మనం వెళ్ళినట్టయితే ఇంత ఉంటుంది సక్సెస్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత డెసిషన్ అనేది వాళ్ళకు వదిలేస్తామన్నమాట. మనం ఈ మధ్య ఇంకొకటి కూడా చూస్తున్నాం. సో కొంతమంది ఏంటి అంటే మనం లేట్గా రియలైజ్ అవుతారనమాట. అంటే వాళ్ళకి మ్యారేజెస్ కానీ నెక్స్ట్ కిడ్స్ కానీ, కొంతమంది మనకి 43-44 ఇయర్స్లో మాకు కిడ్స్ కావాలి అని వస్తారనమాట. వాళ్ళకు కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ ఓన్ గ్యామిట్స్ తోటే మనం వెళ్ళాలి. సో మనం ఫస్ట్ వాళ్ళు అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంటుంది అవన్నీ చూసిన తర్వాత సో వాళ్ళ గ్యామిట్స్తో వెళ్తే మనకి వాళ్ళకి అంటే జెనెటికలీ నార్మల్ బేబీస్ వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, డోనార్తో వెళ్తే ఎట్లా ఉంటుంది అవకాశాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఐవీఎఫ్ సెంటర్ దాకా వచ్చారంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని గోత్రూ అయ్యే వచ్చి ఉంటారు. అండ్ ఐవీఎఫ్ రిజల్ట్ అనేది వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అండ్ వాళ్ళని కన్సోల్ చేయడం కానీ మెంటల్గా ప్రిపేర్ చేయడం కానీ ఏ విధంగా ఉంటుంది ఫెర్టినైన్లో? సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అనేది ఏంటి అంటే మనం ఒక ఎమోషనల్ ఇది అనమాట. చాలామంది కపుల్స్ అది ఎమోషన్స్తో కూడుకున్నది, మనకి ఫైనాన్సెసే కాకుండా. సో మనకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో కపుల్ వచ్చినప్పుడు సో వాళ్ళతోటి అంటే వాళ్ళ టైం స్పెండ్ చేసి వీళ్ళున్నంత వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇంకా మన దగ్గర ఏంటి అంటే సైకలాజికల్ కౌన్సిలర్ కూడా అందుబాటులో ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా డీటెయిల్గా ఇన్డెప్త్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళతో కొంచెం మెంటల్గా మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకంటే కొంతమంది కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా యాంగ్జైటీకి గురవుతారు. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారనమాట. అంటే ఆ రెస్ట్లెస్నెస్ ద్వారా అంటే వాళ్ళ టెన్షన్ని భరించలేక ఇంకా మాకు ఈ ట్రీట్మెంట్సే వద్దు అన్న స్టేట్కి కూడా కొంతమంది వస్తారనమాట. కొంచెం ఇంజెక్షన్ తీసుకోవడానికి భయపడో ఇంకా వేరే విధంగా ఏదైనా ఊహించుకొని. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం సైకలాజికల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చి సో వాళ్ళని కొంచెం అంటే ఇంకా బెటర్గా వాళ్ళు ఈ ప్రాసెస్తో కోప్ చేయగలిగేటట్టు చూసుకోగలగాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం 49లో ఇట్లా అంటే డాక్టర్స్ కానీ సైకలాజికల్ కౌన్సిలర్స్ హెల్ప్ ద్వారా కానీ మనం ముందుకెళ్ళొచ్చు. అండ్ డాక్టర్ గారు ఇన్ఫెర్టిలిటీ అనగానే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ సజెస్ట్ చేసేదంటే మంచి ఫుడ్ అండ్ డైట్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో మనకి ఇన్ఫర్టిలిటీ మనకి ఏంటి అంటే మంచి ఫుడ్ డైట్ అనేది తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారానే అంటే మనకు ఆ న్యూట్రిషన్ ద్వారానే మనకి ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఆధారపడి ఉంటుంది. సో మనం వీలైనంత వరకు మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్, సో జంక్ షుగరీ ఫుడ్ ఇట్లా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేసి మనం ఈ ఐవీఎఫ్ అంటే మనం ఈ ఫర్టిలిటీ ప్రాసెస్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా మనకి ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం సప్లిమెంట్స్ అనమాట. సో మనం చిన్న మల్టీవైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కానీ ఈ విటమిన్ D3 సప్లిమెంట్స్ కానీ వీటి వల్ల కూడా మనకి ఇది ఎగ్ క్వాలిటీ అనేది కొంతవరకు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వీటన్నిటితో పాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ ఫ్రీకి అంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ వల్ల కానీ లేదు యోగా కొంచెం ఈ చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనం ఎంత కామ్గా రిలాక్స్డ్గా సో ఎంత మనము అంటే హ్యాపీగా ఉంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ మనకు అంత మంచిగా పనిచేస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు చూస్తామన్నమాట, ఎవరైతే ఎంత రిలాక్స్డ్గా సో ఎంత కంపోజ్డ్గా కంట్రోల్డ్గా ఉంటారో వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ మనకు అంత మంచిగా మనకి వర్క్ అయ్యి వాళ్ళు అంటే తొందరగా రిజల్ట్
తెచ్చుకొని వెళ్ళిపోతారనమాట. సో ఎప్పుడైనా కూడా మనం ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు కొంచెం వీలున్నంత వరకు స్ట్రెస్ అనేది తగ్గించుకోగలగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే మనకి న్యూట్రిషన్, ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే స్లీప్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవి కొంతవరకు కరెక్ట్ అవుతాయి అనమాట మనకి. అండ్ కపుల్స్ ఐవీఎఫ్ సెంటర్ని అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి టెస్టులు చేస్తారు? అండ్ సక్సెస్ రేట్ పెరగడానికి అసలు ఏమైనా సెపరేట్ టెస్టులు ఏమైనా ఉంటాయా బిఫోర్ కమింగ్ టు ట్రీట్మెంట్? సో ఇప్పుడు మన దగ్గర కపుల్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం చిన్న చిన్న టెస్ట్లు అనేవి చేస్తామన్నమాట. అంటే చిన్న అల్ట్రాసౌండ్ ద్వారా వాళ్ళకి అసలు ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, లేదు ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా సో ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, షుగర్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇట్లాంటివన్నీ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉందా బాడీలో ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ సెమెన్ ఎలా ఉంది, సో సెమెన్ ఫ్యాక్టర్ అనేది నార్మల్గా ఉందా లేదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అనేది ఎక్కువ ఉంటే హస్బెండ్లో ఏమన్నా డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఉందా. సో అట్లా మనం స్టెప్ వైజ్ అనేది చూస్తాం. మనకి ఏంటి అంటే ఇంకా రీసెంట్గా 49లో ఆటోమేటెడ్ మనకి సెమెన్ టెస్టింగ్ అనేది కూడా ఉందన్నమాట. సో మనకి సెమెన్ ఇస్తే మనకి వెంటనే రిజల్ట్ రావడం, ఏమైతే ప్రాబ్లమ్స్ ఏమైతే చిన్న చిన్న ఉన్నాయో అవన్నీ మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట, మనకి వెయిటింగ్ టైం అనేది లేకుండా. సో అవన్నీ చూసుకొని అవన్నీ కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇన్ జనరల్గా మనము ఇన్ఫెర్టిలిటీ అనగానే ఎక్కువగా లేడీస్లోనే ప్రాబ్లం ఉంటుంది అననే అజంప్షన్కి వచ్చేస్తున్నారు. బట్ నౌ మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మేల్స్ 50-50% అనమాట. అంటే ఫీమేల్స్ 50% అయితే ఆల్మోస్ట్ మేల్స్లో కూడా అంతే ఎక్కువ చూస్తున్నాం మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వడం. సో అందుకే మన దగ్గర ఏంటి అంటే ఇన్హౌస్ ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఎవరైతే కపుల్కి కొంచెం చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇలా అంటే మనకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళు కొంచెం ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని సలహా దాని ప్రకారం ఏమన్నా మెడికేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడం అలా కూడా మన దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సెమెన్లో అంటే డిఎన్ఏ డ్యామేజ్ ఎంతవరకు ఉంది అది చూసుకొని మనకి ఈ సర్జికల్ రిట్రీవల్ ఆఫ్ స్పర్మ్ అనమాట. అంటే మనకి సెమెన్ అనేది సరిగ్గా లేని వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి, లేదు జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి మనకి వాళ్ళకు కూడా మనం నెక్స్ట్ సర్జికల్ అంటే సర్జరీ ద్వారా స్పర్మ్ ఎంతవరకు రిట్రీవ్ చేసుకోవచ్చు. సర్జరీ అంటే అదేదో పెద్ద సర్జరీ కాదు, చిన్నదనమాట. అంటే టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది. మైక్రోటీసా, ఇప్పుడు ఈ మైక్రోటీసా అనే టెక్నాలజీ ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట స్పర్మ్ లేని వాళ్ళకు కూడా స్పర్మ్ రిట్రీవల్ ఛాన్సెస్. సో ఇట్లా మనం ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని ఎంత వీలైతే అంత మ్యాక్సిమం పాసిబిలిటీ అనేది ట్రై చేస్తాం అనమాట. అంటే స్పర్మ్ అనేది సరిగ్గా లేని వాళ్ళకు కూడా మనం స్పర్మ్ అనేది వెలికి తీసుకొని దాని ద్వారా అంటే వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో వాళ్ళ బేబీ అనేది వాళ్ళకి ఇవ్వడానికి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసే ప్రయత్నం అనమాట. మనం స్పర్మ్ రిట్రీవల్కి సహజంగా ట్రై చేయాలి అని అంటే కనుక ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే బెటర్? సో ఎప్పుడైనా కూడా మనకి ఇది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇవి స్పర్మ్ కిల్లర్స్ అనమాట. సో వీటికి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ తర్వాత మనం తినే డైట్ మనం అనుకున్నట్టు బ్యాలెన్స్డ్ డైట్. సో ఎంత వీలైతే అంత మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్ని అవాయిడ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నట్స్ ఇట్లా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోన్స్ కానీ ఇవి ల్యాప్టాప్స్ కానీ అంటే వాళ్ళ పైన అంటే కొంచెం ఫోన్ కూడా కింది పాకెట్స్లలో పెట్టుకొని పోవడం అంటే డైరెక్ట్ మనకి రేడియేషన్ హజార్డ్ కూడా ఉండొచ్చు. దీని ద్వారా కూడా మనకి స్పర్మ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట కొంచెం టెండెన్సీ ఉన్న వాళ్ళకి. సో అట్లా మనం అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట ఇట్లా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం
ఈ కొంచెం ట్రావెలింగ్ అనేది కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రావెలింగ్ అనేది కూడా తగ్గించుకోమని చెప్తాం అనమాట. దీనివల్ల కూడా మనకి కొంచెం స్పర్మ్ డిఎఫ్ఐ అనేది కొంచెం పెరగవచ్చు అనమాట. సో ఇట్లా కొంచెం అన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా మనకి మెడిటేషన్, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల కూడా మనం స్పర్మ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మెయిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా. మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్కి మేల్ ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? సో మనం అంటే డెఫినెట్గా మనకి చూస్తాం. మనం ఏంటి అంటే కొన్నిసార్లు కొంతమంది కపుల్స్కి మనకి బేబీస్ అనేది కొన్నిసార్లు అంటే మంచి బేబీస్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వరకు దారి తీయదనమాట. వాళ్ళ ఎండోమెట్రియం అంతా బాగుంటుంది. మనం రిట్రాస్పెక్టివ్గా అనలైజ్ చేసుకుంటే ఏంటి అంటే మనకి స్పర్మ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు అనమాట. కొంతమందికి 1 మిలియన్ 2 మిలియన్ అట్లా ఉండొచ్చు స్పర్మ్. సో ఒక్కోసారి మనం చూసేది ఏంటి అంటే మనకి ఎంత మంచి ఎంబ్రియో ఉన్నా కొంచెం చిన్న చిన్న స్పర్మ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అవి కొంచెం ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం అనేది ఉండొచ్చు అనమాట. సో మరి దాన్ని నెక్స్ట్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇంకా కొంచెం ఇంకేమన్నా స్పర్మ్ని మనం పెంచుకోవడానికి మనం ఇంకా ఏమన్నా ఫుడ్ ద్వారా కానీ కొంచెం సప్లిమెంట్స్ ద్వారా కానీ అట్లా ఇంకేమన్నా మనం ఒక ట్రయల్ పీరియడ్ అనేది ఇచ్చి కొంచెం స్పర్మ్ ఫ్యాక్టర్ని, స్పర్మ్ క్వాలిటీని పెంచుకొని మనం నెక్స్ట్ సైకిల్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి వచ్చినప్పుడు ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్ బేబీ మనకి డే 3 నుంచి డే 5 వరకు యాక్టివిటీ అనేది బాగుండాలి అంటే మనకి మేల్ డిఎన్ఏ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. దానివల్ల కూడా మనకి బేబీస్ యాక్టివిటీ అనేది పెరిగి ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.